హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ బోనాలు. ఈ ఆషాఢ మాసం అయిపోయేంత వరకు హ్యాపీ బోనాలు అని చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో. బికాజ్ ఆఫ్ ఆషాఢం అంటేనే మన ఇంట్లో బోనాలు అండ్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో బోనాలు అయినా వెళ్తాం కాబట్టి మాకు కూడా ఈ సండే బోనాలకి ఇన్విటేషన్ అనేది వచ్చింది. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు అంటే నాకు బాబాయ్, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో బోనాలకి మేమైతే బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ సిటీలో ఈ రోజే బోనాలు అనేవి జరిగాయి. ఫుల్ ట్రాఫిక్, ఇంకా కొన్ని రోడ్స్ అయితే బ్లాక్ కూడా చేశాడు. ఎందుకంటే ఆ రోడ్ దగ్గర టెంపుల్ ఉంటే బోనాలు వెళ్ళడానికి ఫ్రీగా ఉండడానికి వెహికల్స్ ఉంటే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి బ్లాక్ అయితే చేశారు. అండ్ మేము వెళ్ళేసరికి 2 అయింది. బోనం చేసి పెట్టేశారు అండ్ వంటలు కూడా అయిపోయాయి. పిన్ని మా కోసం వండిన వంటలు బగారన్నం, చికెన్, మటన్ అండ్ పప్పుచారు, పెరుగు, వైట్ రైస్. నాకు చికెన్లో మటన్లో లివర్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా అత్తయ్యని అడుగుతున్నా ఎలా ఉంది అని చెప్పి. బాగుందని చెప్తుంది అనమాట తను. నేను వీడియో కోసమే చికెన్ లెగ్ పీస్ వేసుకున్నా కానీ తినలేకపోయా. తిన్న తర్వాత పిన్ని అందరికీ పసుపు బొట్టు ఇస్తుంది. ఇంకా మా పెద్దత్త వాళ్ళు రాలేదు. మా పెద్దత్త వాళ్ళు వచ్చిన తర్వాత బోనం తీద్దామని అయితే డిసైడ్ అయ్యారు. పెద్దత్త వాళ్ళు వచ్చినాక కొద్దిసేపు చిట్ చాట్ చేసిన తర్వాత బాబాయ్ కొబ్బరికాయ కొట్టి బోనంకి మంచిగా మొక్కి బోనం అయితే తీశారు. ఇంటికి ఆడపడుచు ఎవరుంటారో వాళ్ళైతే ఎత్తుకోవాలి అని అంటారు కదా బోనం. ఇక్కడ మా పెద్దత్త ఎత్తుకుంది. మా అత్తయ్యకి అక్క, నాకు పెద్దత్త. బోనం వచ్చేసి మనము పోచమ్మ తల్లికి సమర్పించడానికి వెళ్తున్నాము. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. మార్నింగ్ ఏమో ఎండ వస్తే అమ్మయ్య సూర్యుడు వచ్చేసాడు బయటికి అని అనిపించింది. కానీ ఈవినింగ్ అయ్యేలోపు యథావిధిగా నిన్న మొన్న ఉన్నట్టుగానే మళ్ళీ చల్లగాలులు, చినుకులు, ఆ క్లౌడీనెస్. మీరు కూడా గమనించారా వెదర్ని ఈరోజు? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు చేసిన తర్వాత బోనం అయితే ఎక్కిస్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తుంది పవర్ఫుల్ దేవత అని అయితే చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత డించిక్ డించిక్ డ్యాన్స్ ఉండకపోతే ఎలాగా? కలిసినప్పుడల్లా ఇలా డ్యాన్స్ చేయకపోతే అసలు కలిసినట్టే అనిపించదు. ఇంకా ఇలా బోనాల పండగ అన్నప్పుడు డ్యాన్స్ చేయకపోతే అబ్బా అది బోనాల పండగలానే ఉండదు. సో మేమైతే మంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ అయితే చేయడం స్టార్ట్ చేసాము. నా వీడియోస్లోకి వస్తే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లే అండ్ లైక్స్ రావట్లే. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. అదెందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి మా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. మనం అంటే యంగ్ పీపుల్ కాబట్టి ఎంతైనా డ్యాన్స్ చేస్తాం, ఏ సాంగ్ అయినా చేస్తాం. మన మమ్మీ వాళ్ళకి అలా చేయడానికి రాదు కాబట్టి వాళ్ళ కోసం బతుకమ్మ సాంగ్, దాండియా సాంగ్ పెట్టేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసాం డ్యాన్సింగ్లో. డ్యాన్స్ చేసేటప్పుడు జరిగే కన్వర్జేషన్ అండ్ ఫనీ థింగ్స్ అనేవి బాగా ఎంజాయ్ చేస్తాం కదా మనం. అండ్ డాన్సింగ్ ఈజ్ ఆల్సో ఏ థెరపీ అనిపిస్తుంది. డ్యాన్స్ చేస్తే కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మా అత్తయ్య ఫస్ట్ టైం నేను చూస్తున్నా మా అత్తయ్యని డ్యాన్స్ చేయడం. సో అందుకనే క్యాప్చర్ చేసా. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కదా తను. అందరూ అక్క చెల్లెలు ఫ్యామిలీ అంతా కలిసి ఇలా డ్యాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. That's all for the video. Thank you so much for watching the video till the end. Please do like, share, comment and subscribe to my channel Hyderabad Hybrid Pilla. Bye bye.